ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలనది స్థిరపరచబడును. జ్ఞానం కలిగిన కుమార్తె తన ఇల్లు కట్టుకుని నన్ను వాక్యం సెలవిస్తుంది కదా. ఆ రీతిగానే జ్ఞానము వలన మాత్రమే ఒక గృహము కట్టబడుతుంది. అంటే మనం కుటుంబంగా స్థిరపరచబడతామన్నమాట. దేవుని బిడ్డలుగా వారు ఏర్పరచబడతారు. దేవుని జ్ఞానం చేత ఆ ఇల్లు కట్టబడుతుంది, ఒక గృహం స్థిరపరచబడుతుంది. కానీ అదే కుటుంబము పదిలంగా 10 కాలాల పాటు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వివేచన కూడా కావాలంట. వివేచన అనగా ఎప్పుడు ఏ రీతిగా, ఎక్కడ ఏ లోటు ఉందో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ శోధన వస్తుందో దాని నుంచి మనం బయటపడాలో అనే వివేచన ఆ కుటుంబంలో తల్లిదండ్రికి కలిగి ఉండాలన్నమాట. కుటుంబంలో ఉన్న వారికి కలిగి ఉండాలి. అప్పుడు ఆ కుటుంబము స్థిరపరచబడుతుందంట. కట్టబడడం వేరు, కట్టబడిన తర్వాత కూడా అనేకమైనటువంటి సమస్యలు ఆ కుటుంబంలో రావచ్చు. అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాలు వచ్చి ఉండొచ్చు. ఆ కట్టబడిన ఇల్లు కూల్చివేయబడడానికి అవకాశం దుష్టుడి ద్వారా రావచ్చు. కానీ దాని నుంచి తప్పించుకోవాలంటే, అది స్థిరముగా ఉండాలంటే, నువ్వు నేను ఏ రీతిగా ఉండాలంటే వివేచన కలిగి ఉండాలన్నమాట. దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దుష్టుడి యొక్క కనుదృష్టి ఆ ఇంటి మీద ఎక్కడ ప్రభావం చూపుతుందో తెలుసుకుంటూ ఉండాలి. బిడ్డలలో నుంచా, కుటుంబంలో ఉన్న యజమానురాల నుంచా, యజమాని నుంచా, బయటి వారి నుంచా, బంధువుల నుంచా, ఎక్కడి నుంచి నీకు సమస్య వస్తుందో దాన్ని తెలుసుకునే వివేచన కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు దాని నుంచి వచ్చే దానిని మొదటిలోని ఆదిలోని దాన్ని తుంచివేయబడినప్పుడు ఆ కుటుంబం స్థిరపరచబడుతుంది. ఆ కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. అది అనేక సంవత్సరాలు సజావుగా సాగుతుంది. ఆ కుటుంబంలో ఉన్న వారు దీవించబడతారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అవును, జ్ఞానం చేతి ఇల్లు కట్టుకుంటావు, కానీ దానిలో ఉన్నటువంటి ఇంకా లోటుపాట్లు వివేచన ద్వారా మనం తెలుసుకుంటామన్నమాట. కాబట్టి జ్ఞానము, వివేచన అవసరం ఒక కుటుంబం స్థిరపడి సజావుగా నడవడానికి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి కుటుంబంలో ఉన్న పెద్దలకి అది అవసరం, తల్లికి తండ్రికి అది అవసరం. కుటుంబంలోని భార్య భర్త జ్ఞానం కలిగిన వారుగా, వివేచన కలిగిన వారుగా ఉండాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ వివేచన జ్ఞానం దేవుడిని అడిగి మెలకువతో ఉండి కుటుంబాన్ని నడిపించుకుందాం. అటు కృప మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ సమయాన్ని బట్టి నిజంగా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ పాటి వారం ప్రభా నువ్వు అంటున్నావు, జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి, కుటుంబం స్థిరపంగా ఉండాలి అంటే ప్రభా నిజంగా అటు జ్ఞానము, వివేచన మాకు దయచేయండి. కుటుంబంలో మేము ఏ రీతిగా మెలగాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఏ రీతిగా ప్రభా కుటుంబం అయా సజావుగా సాగుతుందో ప్రభా, ఆయా కుటుంబంలో ఎటువంటి తండ్రి ప్రభా నెమ్మది కాపుదలు ఉండాలో మాకు దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఆ రీతిగా అడుగుతున్నారు, వారందరికీ కుటుంబంలో నెమ్మది దయచేయండి ప్రభా. స్తోత్రాలు. ఆరోగ్యపరంగా, ఆశీర్వాదకరంగా, అయాతని ఐశ్వర్యం పరంగా, సమాధాన పరంగా తండ్రి అన్ని విషయాలలో ప్రభా ఇస్తే ఆ కుటుంబాన్ని స్థిరపరచండి. దీర్ఘాయుష్లతో వారిని నింపండి ప్రభా. ఆ కుటుంబంలో నెమ్మది, కృప, కాపుదల, క్షేమంలో దయచేయండి. అలాగే తండ్రి ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.